Hi students, this is Haris Khan from Khan Coaching Center Puttur. We have started Saral batch for diploma and ECET students. ఇది చాలా సింపుల్ గా చేయొచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చింది ఫైండ్ ద మీన్ వాల్యూ ఆఫ్ y is equal to sin x ద ఇంటర్వల్ 0,25 ఇచ్చాడు. దీనికి వచ్చేసి ఫార్ములా మనకి y is equal to 1 by b minus a ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b f of x dx అండి. f of x వచ్చేసి మాకు ఇచ్చింది sin x ఇచ్చాడండి. ఇక్కడ a ఇంటర్వల్ 0 ఇచ్చాడు, b వచ్చేసి 2π ఇచ్చాడండి. ఆల్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలండి. ఇక్కడ మాకు వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x అంటే మైనస్ cos x అవుతుంది. ఓకే, ఆల్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. దెన్ y is equal to 1 by b minus a అంటే 2π minus 0. ఓకే, 0 to 2π అవుతుందండి. ఇక్కడ f of x అంటే sin x dx. ఇప్పుడు వచ్చేసి 1 by 2π minus 0 అంటే y is equal to, okay, that is equal to implies 1 by 2π integration of sin x అంటే minus cos x అండి, minus cos x. here 0 to 2π. ఓకే, 1 by 2π మైనస్ కామన్ తీయండి. ఇక్కడ ఉన్న మైనస్ వచ్చేసి బయట కామన్ తీయాలండి. అప్పుడు వచ్చేసి cos పై ప్లేస్ లో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ పెట్టాలండి. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే cos 0 1 అవుతుందండి, cos పై వచ్చేసి 180 degrees మైనస్ 1 అవుతుందండి, cos 2π వచ్చేసి ఓన్లీ 1 అవుతుందండి. అవి గుర్తు పెట్టుకోవాలా. మనం cos 2π అంటే 1 రాయొచ్చు. ఇక్కడ మైనస్ 1 by 2π 1, ఇది మైనస్ 1, ఇక్కడ ఇది కూడా 1 అవుతుంది, ఇది కూడా 1 అవుతుంది. 1 minus 1 0 అవుతుంది. ఓకే, 0 ఆఫ్ ఎనీథింగ్ 0. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. థ్యాంక్ యూ.